గుడ్ మార్నింగ్ మిత్రులారా. ఈరోజు మరొక అంశంతో మీ ముందుకు. ఏంటి అనంటే, మానసిక ఆరోగ్య విధానం మెంటల్ హెల్త్ పాలసీ. దీనికి సంబంధించినటువంటి తీర్పును సుప్రీంకోర్టు 2025 జూలై 25వ తారీఖున ఇచ్చింది. దీని ప్రకారం ఏంటి అనంటే, ప్రతి 100 మంది విద్యార్థులు కలిగినటువంటి ప్రైవేటు విద్యా సంస్థలైనా సరే, కోచింగ్ ఇన్‌స్టిట్యూట్‌లైనా సరే, గవర్నమెంట్ విద్యా సంస్థలైనా సరే, కంపల్సరీ ఒక సైకాలజిస్టును లేదా ఒక కౌన్సిలర్‌ను నియమించుకోవాలని సుప్రీంకోర్టు 2025 జూలై 25 నాడు తీర్పునిచ్చింది. ఈ తీర్పుకు అనుకూలంగా మన రాష్ట్ర ప్రభుత్వము జనవరి 8, 2026 నాడు జీవోను జారీ చేసింది. దీని ప్రకారం ఏంటి అనంటే, కంపల్సరీ అది ప్రైవేట్ విద్యా సంస్థ కావచ్చు, గవర్నమెంట్ విద్యా సంస్థ కావచ్చు. ఏదైనా సరే ఆ ఒక సైకాలజిస్టును నియమించుకోవాలనేటటువంటి గైడ్‌లైన్స్‌ని విడుదల చేసింది. ఎందుకు అనంటే, పిల్లలలో ఉన్నటువంటి మానసిక ఆరోగ్యాన్ని పరిరక్షించడం, అదేవిధంగా పిల్లలకు పరీక్షలంటే చాలా భయం, ఒత్తిడితో కూడి ఎన్నో అఘాయిత్యాలకు పాల్పడుతూ ఉన్నారు. ఆ కడుపు కోత అనేది అది అనుభవించే వాళ్ళకి మాత్రమే తెలుస్తుంది. కాబట్టి తల్లిదండ్రులు మానసిక క్షోభకు గురి కాకుండా, అదేవిధంగా పిల్లలు ఎలాంటి అఘాయిత్యాలకు పాల్పడకుండా ఉండాలి అనంటే, వాళ్ళలో మోటివేషన్ కలిగించడానికి, వాళ్ళకు ఒక చదివే కాదు ఇంకా ఇతర అంశాలలో కూడా మనం రాణిస్తే ఎక్కడైనా బతకొచ్చు అనేటటువంటి అంశాన్ని అవగాహన కలిగించడానికి ఈ సైకాలజిస్టును నియమించుకోవాలి అని మన సుప్రీంకోర్టు తీర్పునిచ్చింది. దానికి అనుకూలంగా మన రాష్ట్ర ప్రభుత్వం కూడా మార్గదర్శకాలను విడుదల చేసింది. దీని ప్రకారం ఏంటి అనంటే, ఆ మార్గదర్శకాలను పాటించకుండా ఉల్లంఘించిన ఆ సంస్థ గుర్తింపును రద్దు చేయడమే కాకుండా దాని మీద చట్టపరంగా చర్యలు తీసుకుంటామని కూడా రాష్ట్ర ప్రభుత్వం పేర్కొన్నది. దీని ప్రకారం ఏంటి అనంటే, పరీక్షల సమయంలో విద్యార్థులను ఒత్తిడి తగ్గించే విధంగా కౌన్సిలింగ్ ఇవ్వాలి. అదేవిధంగా వాళ్ళకు ఓన్లీ ఒక పరీక్షలే కాదు, చదువే కాదు, ఇతర అంశాలలో కూడా మనకు అవకాశాలు ఉంటాయి అనే విషయాన్ని చెప్పాలి. అదేవిధంగా వాళ్ళకు ఏదైనా మానసిక ఒత్తిడి ఉంటే టోల్ ఫ్రీ నెంబర్ కూడా ప్రొవైడ్ చేసింది మిత్రమా. అది టోల్ ఫ్రీ నెంబర్ 14416. దీనికి గనక కాల్ చేస్తే మనము మానసిక ఒత్తిడిని తగ్గించుకోవడం కోసం మార్గాలను సూచిస్తారు. అదేవిధంగా పిల్లల మానసిక ఆరోగ్యం గురించి తల్లిదండ్రులకు తెలియపరచాలి. ఇవన్నీ కూడా మార్గదర్శకాలను విడుదల చేసింది మన రాష్ట్ర ప్రభుత్వం. ఒక విద్యా సంస్థ మానసిక ఆరోగ్య పరిరక్షణ కోసం ఎలాంటి చర్యలు చేపట్టిందో ఆ విషయాలన్నిటిని కూడా CBSE, UGC, AICT విశ్వవిద్యాలయాలకు రాష్ట్ర విద్యాశాఖకు అందజేయాలి. దీనిలో మరి ఈ కమిటీకి చైర్మన్గా ఆ జిల్లా కలెక్టర్ ఉంటారు. ఆ కమిటీలో సభ్యులుగా విద్య, వైద్యము, బాలల రక్షణ, సామాజిక స్పృహ కలిగినటువంటి వ్యక్తులు ఈ కమిటీలో సభ్యులుగా ఉంటారు. మరి తల్లిదండ్రులారా, ఇప్పటి నుండి మీరు ఏ పాఠశాలకు వెళ్ళినా కూడా ఆ స్కూల్లో సైకాలజిస్ట్ ఉన్నాడా లేదా అని కనుక్కోవడం మీ హక్కుగా మనం భావించవచ్చు.